ఇంకొకటి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాహుల్ గాంధీ, పార్టీలో అంతర్గతంగా పెరుగుతున్న ఒత్తిడి, ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ కరెక్టు. ప్రతిపక్ష నేతగా 2 సార్లు అవకాశం ఉంటే ఉండలేనటువంటి వ్యక్తి, అధికారంలో ఉండి అధ్యక్ష పదవిని వదులుకున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. దేశం మొత్తం మీద 44, 52, 99 సీట్లు వరుసగా 3 సార్లు తెచ్చినటువంటి గణనీయమైనటువంటి ఘనత కలిగినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ. అంటే విమర్శించడం కాదు, రాహుల్ గాంధీని పొగుడుతుంటే తను నాయకుడు, తను పూర్తిగా మెచ్యూర్ అయ్యిండు, తను పూర్తిగా ఈసారి దేశాన్ని అర్థం చేసుకున్నాడు. వరుసగా 3 సార్లు ప్రధాన ప్రతిపక్షంలో 2 సార్లు ప్రతిపక్షం వెళ్ళినటువంటి పరిస్థితి. ఇవాళ ప్రతిపక్షం వచ్చింది, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి లీడ్ చేయగలుగుతాడా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగానే నేను ఉండలేని నాయనో మొర్రో అని పక్కకు పోయినటువంటి వ్యక్తి. ఎవరో ఖర్గేని తెచ్చుకొని అక్కడ, అజీర్ రంజాన్ చౌదరిని తెచ్చుకొని అక్కడ ఉండి పక్క నుంచి పెత్తనం చేస్తున్నటువంటి వ్యక్తులు. పోనీ పెత్తనం చేయకుండా ఉన్నారా అంటే అట్లా లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతగా ఎన్నుకొని మోడీని ఎదుర్కోవడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ నిలుస్తాడా, లేదంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తన బాధ్యతలను పక్కకు వదిలినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కూడా తన బాధ్యతలను పక్కకు వెళ్ళిపోతాడా అనేటువంటి విషయాలను స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.